హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ డ్రైవ్ టెక్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చలికాలం స్టార్ట్ అయిపోయింది. బయట 6 o'clock 5 o'clock అవగానే ఈవినింగ్ చలి బాగా విపరీతంగా పెట్టేస్తుంది. అదే మన ఊర్లో కనుక ఉంటే కనుక, అంటే మన ఊర్లో అంటే విలేజ్లో కనుక మనం ఉంటే ఈ విధంగా మనం చలి మంట వేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ మనం సిటీలో ఉండడం వల్ల ఇలా మనం ఎంజాయ్ చేయాలంటే చేయలేము. సో దీనికి కూడా మనకు ఒక ఆప్షన్ కావాలి. ఎందుకంటే సిటీలో మనం అలా చలిమంట వేసుకోవడానికి ఇక్కడ పాసిబిలిటీస్ ఉండదు. ఎందుకంటే ఇళ్ళన్నీ పక్కనే ఉంటాయి, అపార్ట్మెంట్స్లో ఉంటాం. సో పాసిబుల్ ఉండదు. సో దానికి ఏదైనా రెమెడీ కానీ ఆప్షన్ కానీ ఏదైనా ఉందంటే మనం దాన్ని ఆల్టర్నేట్ కూడా చూస్తూ ఉంటాం. సో అలాంటి ఆప్షన్తో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. మా ఇంట్లో కూడా బాగా విపరీతంగా చలిగా ఉంది. సో దానికోసం నేను ఒక ఆప్షన్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీ ముందుకి. అదేంటంటే ఇదే ఓరియంట్ వారి పోర్టబుల్ ఎలక్ట్రికల్ హీటర్. చూస్తున్నారు కదా, దీన్ని నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెచ్చాను ఫ్రెండ్స్. ఇది ఓరియంట్ కంపెనీ వారిది పోర్టబుల్ ఎలక్ట్రికల్ హీటర్, 2000 watt కెపాసిటీ. దీన్ని అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. సో ఇది మన రూమ్ని హీట్ చేస్తుందో లేదో చూద్దాము. అదేవిధంగా ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసి దీని లోపల ఏం కంటెంట్స్ ఉన్నాయి, ఇది ఎలా పనిచేస్తుందో లేదో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దాన్ని బట్టి ఇది మీకు యూస్ఫుల్ లేదో మీరే చెక్ చేసుకోవచ్చు. ఓకే రండి ఫ్రెండ్స్, దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. బాక్స్ లోపల చూపించుకోండి. స్టార్ట్ గైడ్ ఫ్రెండ్స్, అంటే దీని ఆపరేషన్స్ ఎలా ఉంటుంది, ఏంటి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్, ఎలా దీన్ని ఆన్ ఆఫ్ చేయాలి, దీని నాబ్స్ ఎలా పనిచేస్తాయి అనే దాని గురించి, అండ్ మరియు వారంటీ కార్డు గురించి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇది ప్రోడక్ట్ ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్, ఇది ఒక సైడ్ గ్రిల్లు, ఇది ఒక సైడ్ గ్రిల్లు. నాకు తెలిసి మేబీ ఇది ఎయిర్ వెంటిలేషన్ కోసం అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇది ఫ్రంట్ గ్రిల్ ఫ్రెండ్స్, ఇటు నుంచి ఎయిర్ మనకి బయటకు వస్తుంది. గ్రిల్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. బట్ ఇది మూవబుల్ అయితే కాదు, ఫిక్స్, ఒకటే డైరెక్షన్ ఉంటుంది. అంటే అప్ డైరెక్షన్ డౌన్ డైరెక్షన్ అని ఏం లేదు ఫ్రెండ్స్, ఒకటే డైరెక్షన్లో ఉంటుంది. దాని లోపల చూపిస్తారు కదా ఫ్రెండ్స్, ఫిలమెంట్, హీటింగ్ ఎలిమెంట్ అనమాట. దాన్ని చూసారు కదా ఫ్రెండ్స్. ఇది ప్లాస్టిక్ బాడీ బిల్డ్, టెంపరేచర్ ఎంత కావాలని చెక్ చేసుకోవడానికి ఫ్రెండ్స్. ఇదేమో నార్మల్ మోడ్, ఇదేమో ఫ్యాన్ మోడ్ ఫ్రెండ్స్. ఈ ఫ్యాన్ మోడ్లో పెట్టి మనం ఆన్ చేస్తే కనుక మనకి టెంపరేచర్ రాకుండా నార్మల్ ఎయిర్ ఫ్లో అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ సెట్టింగ్. ఈ సెట్టింగ్ కనుక మీరు చూసుకుంటే ఇది 1లో పెడితే 1000 watts వరకు హీట్ టెంపరేచర్ వస్తుంది. ఇది పెడితే మాత్రం ఫుల్ హీట్ ఫ్రెండ్స్, 2000 watts వరకు మనకి టెంపరేచర్ రైజ్ చేయడానికి చూస్తుంది. ఇదంతా మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ ఫ్రెండ్స్. ఇది చూసారు కదా, ఇది గ్రిల్, ఎయిర్ని ఇంటేక్ చేసుకోవడానికి దీనిలోకి ఇంటేక్ చేసుకొని మనకి దీని ద్వారా బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఈ గ్రిల్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది. దీనిలో మోటరు, దీని ఫిలమెంట్ కాపర్తో తయారు చేసింది ఫ్రెండ్స్. ఇది మంచి క్వాలిటీతో వస్తుంది. ఇంకోటి ఫ్రెండ్స్, ఇది వాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఇటు సైడ్ కానీ దేనితోనూ క్లోజ్ చేయకూడదు ఫ్రెండ్స్, ఇలాగే వాడాలి. మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, దీన్ని మనం ఇలా కావాలంటే వర్టికల్గా ఇలా పెట్టుకొని వాడుకోవచ్చు, లేదంటే ఇలా హారిజెంటల్గా పెట్టుకొని వాడుకోవచ్చు ఫ్రెండ్స్. దీనిలో ఈ 2 ఆప్షన్స్ ఉంది దీనిలో. అదేవిధంగా దీనికి ఖచ్చితంగా 16 amps ప్లగ్కే మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే ఏమవుతుందంటే మనం పెట్టుకున్న ప్లగ్ సాకెట్ మొత్తం కాలిపోతుంది ఫ్రెండ్స్. కనెక్ట్ చేసి ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్, సెట్టింగ్స్ అన్ని చూద్దాము ఎలా ఉన్నాయి అనేది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం టర్న్ ఆన్ చేసి చూద్దాము. నేను పవర్ సాకెట్లో పెట్టాను. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం ఇది ఎలా పనిచేస్తుందో. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది చూపించండి. ఇప్పుడు ఇక్కడ ఆన్ చేస్తాను ఫ్రెండ్స్. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంటే ఆఫ్లో ఉన్నట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంటే ఆఫ్లో ఉన్నట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది ఆన్ చేద్దాం. ఫస్ట్ ఫ్యాన్ మోడ్లో పెడదాము. చూసారు, ఇండికేటర్ ఆన్ అయింది, ఫ్యాన్ మోటర్ ఆన్ అయింది, మనకి ఎయిర్ వస్తుంది. ఇది చూపించాలి.
చూడండి ఫ్రెండ్స్, ఎయిర్ వస్తుంది ఫ్రెండ్స్. మరి అంత ఫోర్స్డ్ ఎయిర్ అయితే కాదు ఫ్రెండ్స్, నార్మల్గా బాగా చిన్నగా వస్తుంది ఎయిర్. ఇప్పుడు దీన్ని ఫ్యాన్ మోడ్లో నుంచి చూపించు. ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ ఫ్యాన్ మోడ్ నుంచి హీటింగ్ ఎలిమెంట్ 1లో పెడదాం ఫ్రెండ్స్. హాట్ ఎయిర్ వస్తుంది, అంటే ఇన్స్టెంట్గా హాట్ ఎయిర్ వస్తుంది ఫ్రెండ్స్, మీరు గమనించవచ్చు. బట్ వీడియోలో మీకు చూపించడం కుదరట్లేదు, బట్ హాట్ ఎయిర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇన్స్టెంట్గా టెంపరేచర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి సెట్టింగ్ 2లో పెడదాం ఫ్రెండ్స్. టెంపరేచర్ అయితే ఇమీడియట్గా వస్తుంది ఫ్రెండ్స్. మనది టెంపరేచర్ సెట్టింగ్ కూడా మనం పెంచుకోవచ్చు. చూద్దాం. ఫుల్లో పెడుతున్నాను ఫ్రెండ్స్, నేను చూద్దాము. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇన్స్టెంట్గా టెంపరేచర్ వస్తుంది, బాగా కొంచెం వేడిగానే ఉంది ఫ్రెండ్స్. చేతులు దగ్గరికి అయితే పెట్టలేకపోతున్నాము, కొంచెం దూరం అయితే పెట్టగలుగుతున్నాము. ఇక్కడ దాకా వస్తుంది ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు వస్తుంది నాకు వేడి గాలి. బట్ మేబీ రూమ్ని త్వరగా టెంపరేచర్ చేయొచ్చు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కానీ టెంపరేచర్ అయితే బాగా హెవీగా వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం సేపు ఉంచగలుగుతున్నాం, ఎక్కువసేపు ఉంచలేకపోతున్నాం. మేబీ నేను అనుకోవడం ఏంటంటే, రూమ్ని ఒకవేళ ఇలా కంటిన్యూగా ఉంచితే ఒక 20 to 30 మినిట్స్లో మన రూమ్ అంతా ఫుల్ టెంపరేచర్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆన్లో ఉంచాను కదా ఫ్రెండ్స్, ఒక 20 మినిట్స్ ఇలాగే ఉంచుదాం. 20 మినిట్స్ తర్వాత ఎలా ఉందో రూమ్లో చూద్దాం ఒకసారి. మీకు ఒకసారి చెప్తాను, నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేసుకుంటాను. బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ గ్రిల్ దగ్గరికి వెళ్ళొద్దు, టెంపరేచర్ మీద ఏమైనా కాలడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ముట్టుకోకపోవడం బెటరు. ఇంకోటి కిడ్స్ని కొంచెం దూరంగా ఉంచండి ఫ్రెండ్స్. బాగా టెంపరేచర్ అయితే బాగా హెవీగా వస్తుంది. రూమ్ కూడా బాగా హీట్ అయిపోయింది, అంటే ఫుల్ హీట్ అయిపోయిందని చెప్పట్లేదు ఫ్రెండ్స్, బట్ మనం అయితే చలిని కంట్రోల్ చేసుకోగలుగుతాము. రూమ్కి సరిపోతుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది 150 నుంచి 180 స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్కి అయితే సరిపోతుంది. ఇది పట్టుకుంటే దీని మీద అయితే ఏమి హీట్ లేదు ఫ్రెండ్స్. ఇది మాత్రం బాగా హీట్ అవుతుంది, బట్ పట్టుకోవద్దు. ఇక్కడ ఎక్కడ చేయబెట్టినా కూడా కాలట్లేదు, అంతా బాగానే ఉంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, దీనిలో ఎక్కువ నాయిస్ రావట్లేదు ఫ్రెండ్స్. మనం ఏసీ ఆన్ చేసుకుంటే ఏసీ బ్లోయర్ కనుక రన్ అయితే ఎంత సౌండ్ వస్తుందో అంతకని తక్కువ అనిపిస్తుంది. నాకైతే ఎక్కువ నాయిస్ లేదు. కావాలంటే ఒకసారి మీరు కూడా వినొచ్చు. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్, దీని ఓవర్ వ్యూ ఎలా ఉంది, ఫిజికల్గా ఇది ఎలా పనిచేస్తుంది ఏంటని చూపించాను కదా ఫ్రెండ్స్. అలాగే ఇది నాకైతే చాలా బాగా ఎఫెక్టివ్గా అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పేసి. మా ఇంట్లో రిక్వైర్మెంట్ ఉంది, మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, సో వాళ్ళ కోసం నేను ఇది కొన్నాను. కానీ నాకైతే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కనుక ఒకవేళ నేను సిటీలో ఉండి చలి గురించి కంట్రోల్ చేసుకోవాలంటే ఇది బెటర్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఇంకా వేరే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది ఒకటే కాదు, చాలా రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి. కావాలంటే వాటి లింక్స్ కూడా నేను షేర్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అవి కూడా బెటర్. బట్ నాకైతే నా బడ్జెట్లో ఇది ఓకే అనిపించింది, అందుకే నేను దీన్ని ఆర్డర్ పెట్టి దీన్ని రివ్యూ చేశాను ఫ్రెండ్స్. అలాగే ఇది ఇంట్లో వాడుతున్నాను. ఇంకా మీకు దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. కానీ ఇదైతే ఫిజికల్గా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. బట్ మీరు ఇది వాడాలంటే కనుక మాత్రం ఖచ్చితంగా ఇదే కాదు, ఏ హీటర్ కొన్నా కూడా మీరు దానిలో ఉన్నటువంటి మాన్యువల్ కానీ గైడ్లైన్స్ కానీ డూస్ డోంట్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అవి ఖచ్చితంగా చదవండి. సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా చదవండి. అది చదివిన తర్వాతే వాటిని వాడండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ గ్రిల్ అనేది హీట్గా ఉంటుంది. సో దీన్ని పట్టుకోవడం వల్ల ఏమైనా కాలింది అనుకోండి, చాలా ప్రాబ్లం ఉంటుంది. పిల్లల గురించి, కిడ్స్ గురించి మరీ కేర్ తీసుకోవాలి. సో యాక్చువల్గా హీటర్ అనేది ఎక్కువ వాడేది ఎందుకంటే మెయిన్ పిల్లలు ఇంట్లో ఉన్న పిల్లలకి చలి వేయకుండా ఉండడం కోసమే వాడతారు. ఇంకో నా బెటర్ ఆప్షన్ ఏంటంటే, నా బెటర్ సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది పిల్లలు ఉంటే కనుక ఆ ఇంట్లో వాడుకోండి, బట్ కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి వాడితే బెటర్. మరీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి దూరంగానే కొంచెం ఇంట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, అది బెటర్ ఆప్షన్ అని నా ఉద్దేశం. ఇది ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ గురించి. ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చిదైతే కనుక మీరు ఒకసారి చూడాలి, కొనుక్కోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. మీరు ఏమైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే నా లింక్స్ నుంచి పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్, నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ వీడియో కనుక నిజంగా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాలనుకుంటే కనుక నా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఇలాంటి వస్తువులు కొనుక్కోవాలనుకుంటే షేర్ చేయండి. అదేవిధంగా
ఇంకా ముందు ముందు ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై.